అంటే మరిపేడ బంగ్లాలో వేసిరట వాళ్ళు. ఆ, అయితే వ్యాన్ల దిగగానే వాళ్ళు నారు అప్పుడప్పుడే అమ్ముడుపోతుంది అది. ఉమ్, అయితే ఈ నారు అంత మంచి నేను అక్కడ చుట్టాలు పోయినా, చుట్టాలు పోగానే చూస్తే నారు అప్పుడప్పుడే అమ్ముడుపోతుంది. ఉమ్. పూత అంత నారు మంచిగా అని ఒక్క రైతుకు అడిగితే ఎగ్దం ఉంటది అది, నువ్వు వేసి చూడు అని చెప్తేనే అది తీసుకొచ్చి 3 ఎకరాలు వేసిన నేను ఇది. 3 ఎకరాలు. నమస్కారం. ఈ రోజు అయితే ఫీల్డ్ విజిట్ లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో అయితే రావడం జరిగింది. ఇక్కడ మిరప సాగు చేస్తున్నటువంటి రైతు మనతో పాటు అయితే ఉన్నారు. బానోత్ లక్పతి గారు ఇక్కడైతే ఈ మిరప పంటను పండిస్తున్నారు. ఏ విధంగా పండిస్తున్నారు, ఎటువంటి దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఈ పంట ఇంత బాగుండడానికి తను చేసిన కష్టం ఏంటిది, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్నగారు. నమస్తే. నమస్తే అన్న. అన్నగారు మీ పేరు? మా పేరు బానోత్ లక్పతి. పూర్తి అడ్రస్ అన్న ఇక్కడ? ఈ మాది ఈదుల పూసపల్లి గ్రామం ఉండే, ఇప్పుడు గ్రామం లేదు, అది జిల్లా కింద మహబూబాబాద్ జిల్లా కింద పోయింది. మాది దర్గతండ, మాది గ్రామం దర్గతండ. అయితే ఏం జరిగిందంటే మేము అక్టోబర్ లో వేసినాం ఇది. ఈ తోట అక్టోబర్ లో ఎందుకు వేసారు, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల ఎక్కువ అయింది. అప్పుడు ఎంత ఊట పడిపోయింది. అప్పుడు ఆగస్టు మంత్ లో ఊట పడిపోయింది. ఊట పడిపోయిన తర్వాత నెల రోజుల దాకా మొత్తం గుంజుకున్న ట్రాక్టర్లు తొలేటట్లేదు, ఏది దున్నేటట్లు దుక్కిలు కూడా దగ్గర రానియలే. కాబట్టి ఒక్క నెల 15 రోజులు వెనకకైంది అప్పుడు వేసినప్పుడు. వేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే తోట వేసినప్పటి నుంచి ఒకసారి వేరే విత్తనం వేసినాం, అంత ఆగం అయిపోయింది. ఆగస్టులో వేసిన విత్తనం ఆగం అయిపోయింది. ఆగం అయిపోయిన తర్వాత మళ్ళీ అది అంతా సచ్చింది అనుకొని మళ్ళీ వేరే వేసి ఇక ఇది మొత్తం దున్నేసినాం. మొత్తం రూటర్ పెట్టి మొత్తం దున్నేసినాం. దున్నేసిన తర్వాత మళ్ళీ ఈ షరత్ అని విత్తనం అనేది సారు వచ్చి మాకు చెప్తేనే ఇక ఆ సారు ఆ షరత్ అని విత్తనం తీసుకొచ్చినాం, వేసినాక ఇక ఏంటంటే నల్లికైనా దేనికైనా తట్టుకొని మంచిగా ఇక మాకు అయితే సంతోషంగా ఉన్నది ఇది. ఇక ఇంతకాడికి అయితే మంచిగా ఏదైనా ఇప్పుడు దాకా ఇలా ఎకరం దానిలో మేము పెట్టుబడి అయినా ఏదైనా పెట్టినాం, చేసినాం, మంచిగానే ఉన్నది. ఇప్పుడు మట్టిగా అయితే ఈ లాస్ట్ దేశాల్లో కూడా ఇప్పుడు దాకా పైదాకా కాసిందంటే ఇక మేము ఈ ఇతనానికి నమ్ముకుంటున్నాం. వెనకకి వేసుకున్నాం చాలా. అట్లా మొక్కలు చనిపోవడం అంటే తోట మొత్తం చనిపోవడం అట్లా మీకు మాత్రమే జరిగిందా, మీ తండాలో ఎవరికైనా జరిగిందా? అది మా తండాలో దాదాపుగా చెప్పాలంటే ఒక 15-20 ఎకరాల దాకా అట్నే జరిగింది. అందరికి అందరు దున్నేసిరు అయిపోయింది. మళ్ళీ వేరే మొక్కజొన్న వేసుకున్నారు వాళ్ళు, వేరే సీడ్ వేయలే. నేను ఆ మొక్కజొన్నకు వేయకుండా ఏం చేసిన అంటే నాకు కూడా ఇక తోట ఉంటేనే ఏవో అందరు తోటలు పండియకుండా ఇక నేను కూడా ఎత్తే రేట్లకు కూడా పోయిన సంవత్సరం లాస్ అయిపోయినా కదా, మళ్ళీ తోట వేయాలని నా ఉద్దేశంతో కొంచెం వినయాన అనేది వేరేటోళ్ళు అన్నారు నాకు. అంటే ఖమ్మంలో ఒక మనిషి అంటే ఆ మనిషిని పట్టుకొని నేను అన్నకు ఫోన్ చేస్తే నాకు ఇతనం